గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు చిరంజీవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చరిత్ర సృష్టించిన పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్లో ఘన విజయం. ఢిల్లీ అఖిలపక్ష సమావేశం నుంచి ప్రతిపక్షాల వాకౌట్. డీలిమిటేషన్ బిల్లును మరోసారి వ్యతిరేకించిన కాంగ్రెస్. అయోధ్య విరాళాలపై స్వతంత్ర దర్యాప్తు జరపండి. మోదీకి ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ. పార్లమెంట్ మార్చ్ను విజయవంతం చేయండి. ఆసుపత్రి నుంచి సోనం వాంగ్చుక్ తొలి సందేశం. జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బరస్ట్, 4 మృతి, 12 మంది గల్లంతు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎం నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు అయోధ్య విరాళాల చోరీ అంశంపై బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు వారిద్దరు సంయుక్తంగా రాసిన లేఖలో అయోధ్యలో భక్తులు సమర్పించిన వేల కోట్ల రూపాయల విరాళాల చోరీ జరిగిందని, రామాలయ ట్రస్ట్ నియామకాలన్నీ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టినందున ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి ఇప్పటి వరకు మౌనంగా ఉండడం ఎంతమాత్రం సరికాదని వారు లేఖలో తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న ఈ అంశంలో పారదర్శకత ఎంతో అవసరమని, అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సేకరించిన విరాళాలు, ఖర్చులకు సంబంధించిన ట్రస్ట్ పూర్తి ఖాతాల వివరాలను, అంతర్గత దర్యాప్తు నివేదికలను వెంటనే బహిరంగపరచాలని కోరారు. ఈ విరాళాల చోరీపై నిష్పక్షపాతంగా ఒక స్వతంత్ర దర్యాప్తు చేపట్టి ఈ అవినీతికి కారణమైన బాధ్యులందరిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న క్రమంలో ఈ అంశంపై ప్రతిపక్షాలు సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు సమావేశం నుంచి మధ్యలోనే వాకౌట్ చేశారు. ఇక సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీల వ్యవహారంపై పార్లమెంటులో ఖచ్చితంగా చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడ్డాయి. అదేవిధంగా వాటితో పాటు లడఖ్ స్పెషల్ స్టేటస్ కోరుతూ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరసనలు, అయోధ్య రామాలయం పరిసరాల్లో కురిసిన వర్షాలకు రోడ్లు, మౌలిక వసతులు దెబ్బతినడం, విరాళాల చోరీ వంటి కీలక అంశాలను ఎజెండాగా మార్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
అయితే తాము లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లభించకపోవడంతో సమావేశాన్ని బహిష్కరిస్తూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నేతలంతా మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అధికార ప్రతిపక్షాల మధ్య ఈ స్థాయిలో విభేదాలు భగ్గుమనడంతో రాబోయే పార్లమెంటు సభలు తీవ్ర గందరగోళం మధ్య సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు సమావేశం నుంచి మధ్యలోనే వాకౌట్ చేశారు. ఇక సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీల వ్యవహారంపై పార్లమెంటులో ఖచ్చితంగా చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ అఖిలపక్ష సమావేశానికి సంబంధించి ప్రధానంగా ఇండియా కూటమి సభ్యులు సమావేశం మధ్యలోనే వాకౌట్ చేసి వెళ్లిపోయిన పరిస్థితి మనకు కనబడుతోంది. ముఖ్యంగా ఈ అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా ఇటీవల సంచలనం సృష్టించినటువంటి నీట్ పేపర్ లీకేజీ అక్రమాలు, అదేవిధంగా పరీక్షల్లో చోటు చేసుకున్నటువంటి అవకతవకలపై పార్లమెంట్ లో చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ లేదు. దీంతో ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చించాలని పట్టుబట్టాయి. అదేవిధంగా లడఖ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి నిరసనల నేపథ్యంలో లడఖ్ స్పెషల్ స్టేటస్ అంశాన్ని కూడా పరిశీలించాలి, దీనిపైన పార్లమెంట్ లో చర్చించాలంటూ విపక్షాలు కోరాయి. మరోవైపు ఇటీవల అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి విరాళాల్లో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు, అయోధ్య రామతీర్థ్ ట్రస్ట్ బోర్డుకు సంబంధించి ప్రధాన కార్యదర్శితో పాటు కొంతమంది సభ్యుల రాజీనామా, ఇట్లాంటి అంశాలపై కూడా పార్లమెంట్ లో చర్చించాలి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు అయోధ్య రామాలయ పరిసర ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దీనిపైన కూడా కీలక అంశాలను ఎజెండాగా తీసుకొని చర్చించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మరోవైపు తాము లేవనెత్తినటువంటి అంశాలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో సమావేశాన్ని బహిష్కరిస్తూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నేతలంతా మీటింగ్ నుంచి బయటకు వచ్చారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈసారి తీవ్ర స్థాయిలో విభేదాలు భగ్గుమనడంతో పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకొని వాటిని చట్ట రూపంలో ముందుకు ప్రజల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది. ముఖ్యంగా అందులో ఇటీవల గతంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక ప్రయోగం చేసింది. అటు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లును కలిపి పెట్టడంతో రాజ్యాంగ సవరణ వీగిపోయింది. ఈసారి అట్లా కాకుండా బిల్లులు వేరువేరుగా పెట్టి అదేవిధంగా 140వ రాజ్యాంగ సవరణ ద్వారాగా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వాళ్ళు 4 రోజుల పాటు జైలుకు వెళ్తే వారి పదవి కోల్పోయే విధంగా ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల ముందుకు తీసుకురాబోతోంది. దీనిపైన కూడా ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ పార్లమెంటు సమావేశాల్లో పెట్టే అవకాశం కూడా మనకు కనబడుతుంది. దీనికి సంబంధించి కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాల ఎజెండా మాత్రం దేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాలపైన పార్లమెంట్ చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఇండియా కూటమి సభ్యులంతా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు 80 ఫీట్ల రహదారి విస్తరణకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఈ రహదారి విస్తరణతో గృహ సముదాయాలు కోల్పోతున్న స్థానికులు రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు యువత మోసం చేశాయని బీజేపీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నిన్నటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. 9.5 ఏళ్లు యువతకు బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన ఒకేలా ఉందని, ఈ రెండు పార్టీలో ఒకరికి ఓ అధికారి దాహం, మరొకరికి ధనదాహంతో ఉన్నారని, ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీది అవకాశవాదమా జాతీయవాదమా అంటాడు కేటీఆర్. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో ఔరంగజేబు ఉంటుండే, దక్షిణ భారతదేశంలో ఆదిల్ షా ఉంటుండే. అదే మాదిరిగా ఔరంగజేబ్ మాదిరి ఈరోజు రేవంత్ రెడ్డి ఉంటే ఆదిల్ షా లాగా ఈరోజు కేటీఆర్. ఇద్దరు కలిసి ఏ రకంగా భారతదేశాన్ని దోచుకున్నారో, ఇద్దరు కలిసి ఏ రకంగా భారత మాతను నలిపేసి అన్యాయం చేసినరో, అదే మాదిరిగా ఇద్దరు కలిసి తెలంగాణను కూడా అదే మాదిరిగా పూర్తిగా నాశనం చేస్తున్నారు. మీ ఇద్దరి జగన్ నాటకం అందరికీ అర్థమైంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు జాతీయవాదమే ముందని, దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లీస్ట్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త నిబద్ధతోటి అదే మాట మీద నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే హక్కు మీ ఇద్దరికి లేదని తెలియజేస్తా ఉన్నాను. అవకాశవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్ కేసీఆర్ కుటుంబం కాదా? అవకాశవాదానికి అవినీతికి కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం కాదా? అదే మాదిరిగా అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్, మాయ మాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాదని చెప్పి అడుగుతున్నా. బీజేపీది అవకాశవాదమా జాతీయవాదమా అంటాడు కేటీఆర్. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో ఔరంగజేబు ఉంటుండే, దక్షిణ భారతదేశంలో ఆదిల్ షా ఉంటుండే. అదే మాదిరిగా ఔరంగజేబ్ మాదిరి ఈరోజు రేవంత్ రెడ్డి ఉంటే ఆదిల్ షా లాగా ఈరోజు కేటీఆర్. ఇద్దరు కలిసి ఏ రకంగా భారతదేశాన్ని దోచుకున్నారో, ఇద్దరు కలిసి ఏ రకంగా భారత మాతను నలిపేసి అన్యాయం చేసినరో, అదే మాదిరిగా ఇద్దరు కలిసి తెలంగాణను కూడా అదే మాదిరిగా పూర్తిగా నాశనం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు 80 ఫీట్ల రహదారి విస్తరణకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఈ రహదారి విస్తరణతో గృహ సముదాయాలు కోల్పోతున్న స్థానికులు మున్సిపల్ అధికారులను అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు 10ల సంఖ్యలో కూడా వెళ్లని రహదారిని 80 ఫీట్ల విస్తరణ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కొన్నేళ్లుగా రోడ్డు పక్కన గుడిసెలు ఇల్లు వేసుకుని ఉంటున్న తమను ఉన్న పలంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామని ప్రశ్నించారు. రోడ్డును 80 ఫీట్లు కాకుండా 40 ఫీట్లే నిర్మించాలని సూచించారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై స్పందించి నష్టపరిహారం అందించిన తర్వాత పనులు చేసుకోవాలని అన్నారు. ఈరోజు ఇక్కడ మున్సిపల్ శాఖ నుండి ఎల్లం బజార్కు సంబంధించి ఇది పెద్ద ప్రధాన రహదారి కూడా కాదు.
దీన్ని 80 నుండి 100 ఫీట్లు చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టి సెంట్రల్ లైటింగ్ అని ఇవాళ ప్రజల ఇల్లు పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు 50 నుంచి 60 ఇల్లు పోయే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వాళ్ళ ఇల్లు పోతున్న పరిస్థితి అంచనా వేయకుండా ఏకాఏకన ఇక్కడ కొలతలు చేసుకుంటూ మార్కింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం మేము ఇస్తామని ఎటువంటి భరోసా ఇవ్వకుండా ఇవాళ వచ్చి ఏదో ఒక అధికారుల లెక్క కాకుండా ఒక గూండాల లెక్క వచ్చి మార్కింగ్ చేసి ఒక బాధ్యత రహితంగా ఇవాళ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయ్యా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నప్రభాకర్ గౌడ్ గారిని మేము మా బహుజన సమాజ్ పార్టీ పక్షాన్ని అడుగుతాను. మీరు ఆల్రెడీ 4 కోట్ల నుండి ఈ ఎల్లంబనార్కు అవతల నుండి పందిల బ్రిడ్జ్ కాంచలి బైపాస్ ఇచ్చిర్రు చర్యాల రోడ్డుకు, గౌరేలి నుండి చర్యాలకు. అదేవిధంగా ఈ రూట్ నుంచి కూడా కొద్ది గొప్ప పోతాయి. ఇది పెద్ద ఇటు నుంచి రోజు ఒక 20 నుంచి 30 భారీ వాహనాలు బస్సులో, స్కూల్ బస్సులో, లారీలు కూడా ఎక్కువ పోయే పరిస్థితి ఈ ఏరియాకు ఉన్నది. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా ఈ రోడ్డు వెడల్పు చేస్తాం అని ఆయన ఒంటెత్తుకోవడం ఈ సందర్భంగా చాలా మంచిది కాదని మేము ఈ సందర్భంగా ఖండించడం జరుగుతుంది. మరి ఇది ఎందుకు చేస్తారు? మరి ఇది ప్రజలకు సంబంధించి అన్యాయాన్ని వాళ్ళు నష్టపోతున్న పరిస్థితిని మరి గుర్తించరా అని మేము ఈ సందర్భంగా మంత్రి గారిని అడుగుతాను. మరి ఈ వర్క్, ఈ సెంట్రల్ లైటింగ్ అంటూ, ఈ రోడ్లు అంటూ ఇవాళ మరి ఇది కమిషన్ వర్క్, కమిషన్ల కొరకే చేస్తారా ఈ వర్క్? మరి ప్రజల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తామో చెయ్యి. మొన్న పోలీస్ శాఖ కూడా ఇక్కడ వాళ్ళ బిజినెస్ పరంగా సెటిల్ వేయడం జరిగింది. మరి ఇవన్నీ చేస్తాంటే ఇక్కడ మొన్న ఇక్కడ చేపలకు సంబంధించి ఒక విగ్రహం పెట్టుకున్నారు. ఇవన్నీ జరుగుతుంటే సపోర్ట్ చేయని పురపాలక శాఖ ఈరోజు అన్ని అయిపోయినాక, కట్టడాలు జరిగినాక ఇప్పుడు వచ్చి ఆగమేఘాల మీద మంత్రి గారు చెప్పిండు అన్ని కూలగొడదాం అనే పరిస్థితి మంచిది కాదు. ప్రజల హృదయాలను అర్థం చేసుకోవాలి, ప్రజల బాధలను అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడగా మేము మొత్తం ధ్వంసం చేస్తాం ఊరినంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. మా పార్టీ పక్షాన ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా మేము కొట్లాడదామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఓట్లప్పుడేమో ఇల్లు తిరిగిండు, అన్నిటికీ నేనున్నా అని. ఇప్పుడు గడ్డెక్కి ఇప్పుడు మమ్మల్ని బాయిలో నూపుతాడు. మరి మమ్మల్ని ఎక్కడ నూపుతారు? ఏ బాయిలు వేసేస్తారు? మేము దిక్కు సక్కిరైనలో, నా కొడుక తెలివికల్లోడు కాదు, నా ఇంట్లో ఆయన మొగోడు ఇవ్వలేడు, నాకు అన్ని రోగాలే ఉన్నాయి, మనిషిని చూడ మంచిగానే ఉన్నా. మరి నన్ను తీసుకుపోయి అడవిలు ఎత్తే నాకు ఓరాత్రి రోగం వస్తే నన్ను ఎవరు తీసుకొస్తారు? దవాఖానలో పంట ఎవరు దిగుతారు? నాకు అది కావాలి పరిష్కారం. నా ఇల్లు పోకుండా నన్ను కాపాడాలి అంతే. మళ్ళా ఆయనకు కాంగ్రెస్ రావాలనుకుంటే మా రోడ్డు తెలుగు రావద్దు, కాంగ్రెస్ రావద్దు అనుకుంటే మా తెలుగు రావాలి అంతే. ఆయన ఎంత రాజకీయం చేస్తానని ఉసిరాదులకు వచ్చిండో అంత చేసుకొని మేము అద్దడలేము. ఇంకా రోడ్డు మీద పడింది, ఇంకో బైపాస్ రోడ్డు కొని ఆడ ఇవ్వలేరు, అటు జాగున్నది, ఇండ్లు లేవు. మేము దిక్కులేని పచ్చలం. దిక్కున్నోళ్ళమైతే గీ పూరు గుడిసెలు ఉంటావా బిడ్డ? ఈ రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉంటావా? దిక్కు లేకనే మేము రోడ్డు మీద ఉన్నాం. మమ్మల్ని ఏం చేస్తాడో చెయ్యని ఇక. ఆయన ఎంత అప్పుడు వచ్చిండు, మరి ఇప్పుడు ఎందుకు రాడు? సాటుకుంటే ఎవరిలో తోలుతాడు, అట్లా తోలే పని లేదు కదా. ఆయన వచ్చి నిలబడి బిడ్డలాలా గది కాదు గీదని చెప్పాలి మాకు. ఏది లేదు ఏం లేదు, పోయి నూకెత్తాం, చంపుతాం, చేస్తాం అంటే మా శవాల ఇంటికి వెళ్ళే రోడ్డు చేసుకొని ఈ ఊరికి పోవాలంటే శవాలు తప్ప ఏం లేదు. ఒక బతుకమ్మ పండుగప్పుడు శవాలు అప్పుడు అంతే. ఆ శవం అయినా దిక్కులేందుకు తగ్గితే ఎవడు పోడు, దిక్కున్నాడు తగ్గితే వాని వెంబడి చాలా మంది పోతారు. బండ్ల మీద పోతారు, కార్ల మీద పోతారు, అన్నిటి మీద పోతారు. నా సొంత చచ్చింది దహేన్యవాది చచ్చింది కదా, కోడి చచ్చింది గోడ. అనకాపల్లి జిల్లా పంచదారల కొండను కూటమి ప్రభుత్వం కూల్చివేస్తుందని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి వైసీపీ సమన్వయకర్త ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి ఎంపీ యలమంచిలి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి పంచదారల కొండను తవ్వుతూ సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. లేఅవుట్లు ఉన్న చోట కనీసం 100 మీటర్ల దూరంలో కూడా గ్రావెల్ను కూడా తీసుకోవద్దని తెలిపారు. అయినా సరే లేఅవుట్ పక్క కొండను కాపాడటం కోసం ఈ నెల 21న పోరాట దీక్షను నిర్వహిస్తామని చెబుతున్న ధర్మశ్రీతో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్.
పంచదారలు అంటే సరే ఉత్తరాంధ్రతో పాటు స్థానికంగా ఎక్కడికక్కడైతే దీనికి సంబంధించి నిత్యం కూడా పుణ్యక్షేత్రంగా అయితే కొలుస్తున్న పరిస్థితి ఉంది. అటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఏదైతే కొండలు ఉన్నాయో ఆ కొండలని కూడా కూటమి ప్రభుత్వం కూల్చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ దానిపైన రేపు పోరాటానికి అయితే పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. అసలు దానికి యొక్క సంబంధించి యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కావచ్చు, అలానే మాజీ ఎమ్మెల్యే మంత్రి మనతో పాటు ఉన్నారు. అతను దానికి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఈ యొక్క శైవ క్షేత్రానికి సంబంధించిన ఒక కొండల్ని తవ్వేస్తున్నారు. అసలు ఏమవుతుంది? ఎలమంచిలి నియోజకవర్గం ఏం జరుగుతుంది? పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం పంచదారల ఫణిగిరి పర్వతం. అది ఒక పుణ్యక్షేత్రంగా, ఒక దివ్య క్షేత్రంగా ఉత్తరాంధ్రలో అందరికీ కూడా, కాశీ వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తలనీలాలు అర్పించుకొని మైలు తీర్చుకొని ఎవరైనా కాలం చేస్తే అక్కడ కర్మకాండలు కూడా చేసుకున్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఉమా ధర్మలింగేశ్వర స్వామి స్వయంభూ దేవాలయం దగ్గర 5 దారులు, పంచదారలు 5 దారులు సజీవంగా వస్తుంటాయి. దానికి ఎక్కడంటే దాని కింద ఆయకట్టు కూడా 1500 ఎకరాలు ఉంది. కానీ ఆ రైతులు కడుపు కొట్టాలని 2 అనకొండలు తయారయ్యి ఈ పంచదార కొండని మింగేస్తున్నారు. మింగేసి ఇష్టారాజ్యంగా కోట్లు గత 3 మాసాలుగా ఇష్టారాజ్యం కొండని 180 అడుగులు మొత్తం తవ్వేసి భూగర్భంలోకి ఏమో 80 అడుగులు, పైన ఒక 80 అడుగులు, మొత్తం 180 అడుగులు తవ్వేసి కార్యక్రమం చేశారు. కాబట్టి దాన్ని అందుకని ఇదంతా అడ్డుకోవాలని రేపు చెలో పంచదారలు అనే కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం, వైసీపీ జిల్లా నాయకత్వం వైసీపీ పిలిపించింది. దానిలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున రేపు 21వ తారీఖున ఉదయం 10 గంటలకే జిల్లా నలుమూల నుంచి కూడా, ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూల నుంచి కూడా, అటు ఏజెన్సీ నుంచి, ఇటు మైదాన ప్రాంతం నుంచి, ఇటు అర్బన్ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా వస్తున్నారు. ఎంత ఘోరం అంటే 5 దారులలో 3 దారులు డెడ్ అయిపోయాయి. దారిలో ఎక్కడైతే తవ్వేశారో చూడండి, దారులు ఎక్కడైతే తవ్వేసిన దారులంట ఆ కింద నుంచి నీరు ఊరేసి ఇప్పుడు బురద నీరు వచ్చేస్తుంది. ఎంత ఘోరం ఆలోచించండి. ఇంత ఘోరమా? బురద నీరు వచ్చి ఆ ప్రాంతాన్ని కలుషితం చేసి స్వచ్ఛమైనటువంటి నీరుని ఈ రోజు ఏంటంటే కన్నీరు, ఆ పంచదార అనేది ఏంటంటే పంచదారల కొండ ఇప్పుడు 2 దారుల కింద కన్నీరు వస్తుంది తప్ప అక్కడ అంతకుముందు పన్నీరుగా ఉన్నటువంటి మంచి స్వచ్ఛమైన నీరుని ఈరోజు విఘాతం కలిగించి కలుషితం చేసి కాలుష్యం చేసి చుట్టూ అక్కడ రిహాబిలిటేషన్ జగనన్న కాలనీలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా రేపు లేఅవుట్లు, అవన్నీ లేఅవుట్కి 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడ మైనింగ్ జరగకూడదు. దాని చట్టవిరుద్ధంగా ఈ అధికారులు సహకరించి నెలవారీ మామూలుతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి కూటమి నాయకులు తలవొగ్గి హైందవ సంస్కృతిని మంటగలపాలనే ఉద్దేశంతో సనాతన ధర్మాన్ని పేరు బయటికి చెప్పి ఈరోజు అనాదిగా పంచదారల కొండని మార్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే ఇంకొక 4 రోజులు కానీ దాటిపోతే కొండ కూడా మొక్కలైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు గమనించాలి. అలాగే జిల్లా ప్రజలందరూ కూడా తరలి రావాలి. రేపు చెలో పంచదారల కార్యక్రమం 21వ తారీఖున మంగళవారం ఉదయం 10 గంటలకల్లా మీరు పంచదారల గ్రామానికి రావాలని మీడియా ద్వారా తెలియజేస్తూ ఆహ్వానం కోరుతున్నాం. ప్రధానంగా ఇక పంచదారలకు సంబంధించి అసలు ఎవరు దీనికి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు? నిన్న మనం విజువల్స్ లో కానీ మీరు అక్కడికి వచ్చినప్పుడు చూసాము, మొత్తం 180 అడుగుల వరకు కూడా పూర్తిగా దోచేసిన పరిస్థితి ఉంది. అది ఎంతవరకు చూడొచ్చు? ఎవరు ప్రధాన కారణం? ఇవి 2 కంపెనీలు అండి. ఒకటేమో రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ, అది ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ తాలూకా కంపెనీ. వాళ్ళ కొడుకు పేరు రిత్విక్, ఆయన పేరు మీద స్థాపించినటువంటి కంపెనీ. వాళ్ళ పిఏ పేరు మీద విజయ్ కుమార్ నాయుడు అనే పేరు మీద లీజ్ ఆర్డర్ తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. అదేమో 4 హెక్టార్ల దగ్గర వాళ్ళు అలా చేస్తున్నారు. మరొక కంపెనీ లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ పేరున 5.5 ఎకరాలు మొన్న మేలోనే అలాట్మెంట్ చేశారు. 5.5 హెక్టార్లు. దాని నుంచేమో మరొక అది 5.5 హెక్టార్లకి అక్కడ మరొక 50 ఎకరాలు అక్కడ తవ్వేస్తున్నారు. ఇది ఒక 50 ఎకరాలు, అది ఒక 50 ఎకరాలు, 100 ఎకరాలు, మొత్తం 5.5 కిలోమీటర్ల దూరంలో మొత్తం అంతా కూడా అక్రమ మైనింగ్ జరుగుతుంది. వాళ్ళు ఇచ్చింది కొంత, తవ్వింది కొండంతా. అలా చేస్తూ అది ఆర్డర్ చూపించి అనాథరీతిగా లారీలకు కూడా ఏంటంటే నెంబర్లు లేకుండా తోలుకెళ్ళిపోతున్నారు. కొన్ని లారీలు ఒక లారీ తాలూకా నెంబరే 3 లారీలకి వేసి కూడా తోలుకెళ్ళిపోతున్నారు. అడ్డుకుంటే మట్టేస్తాం, మిమ్మల్ని ఏమో లారీతో గుద్దేస్తాం అని చెప్తున్నారు. అందుకనే అక్కడ దారభోగాపురం, పంచదార్ల, దారపాలెం, అలాగే హరిపురం, అలాగే వెంకటాపురం, గొర్రెల ధర్మవరం, వెదురువాడ, ఈ గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ కూడా జబ్బులతో, జ్వరాలతో కాలుష్యం అయిపోయి కూడా ఉంది. లారీలు ఇంక రాత్రులు పగలు తోలుకెళ్ళిపోతున్నారు. దీన్ని సహకరించింది ఎవరంటే స్థానిక ఎంఆర్ఓ, అలాగే ఏడీ మైన్స్, అలాగే అనకాపల్లి కలెక్టర్
వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ కనుసన్నలో జరుగుతుంది. మాట్లాడితే నోటెడ్ అని మేము పెడుతుంటే ఏమైనా ఫోటోలతో సహా పెడుతుంటే మెసేజ్ మాత్రం నోటెడ్ అని అంటున్నారు. నోట్ అనేది అలాగా ఆ నోట్ కింద ఉండిపోతుంది తప్ప ఇంతవరకు అయితే మాత్రం ఏమాత్రం యాక్షన్ అయితే లేదు. దీన్ని దానిలో భాగమే రేపు చెలో పంచదార కార్యక్రమం రూపకల్పన చేస్తాం. ఇది ప్రధానంగా వాళ్ళు తెలియజేసిన పరిస్థితి అయితే ఉందో ఆ పంచదారుల కార్యక్రమానికి సంబంధించి ఒక పంచదారుల అనే కొండనైతే కూని చేస్తూ కూడా పూర్తిగా మైనింగ్ మాఫియాతో కొలదీస్తున్న పరిస్థితి ఉంది. దానిపైన పోరాట దీక్ష అయితే 21వ తారీఖున రేపు ఎల్లుండి మంగళవారం నాడు జరగబోయే యొక్క పోరాట దీక్షకి వైసీపీ కార్యకర్తలు నాయకులు తరలి రావాలని చెప్పేసి ఎలమంచిలి సమన్వయకర్త అలానే ధర్మశ్రీ అయితే పోరాటం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడైనా సరే ఏదైనా ఒక పుణ్యక్షేత్రం కానీ శైవక్షేత్రం కానీ ఉన్న చోట ఈ యొక్క మైనింగ్ మాఫియా మైనింగ్ అనేది అయితే పూర్తిగా జరగకుండా ఉండాలి. దానికి అటువంటి శైవక్షేత్రాలు కావచ్చు అలానే గ్రామాలు ప్రజలు ఉంటున్న ప్రాంతంలో కూడా ఇక్కడ మైనింగ్ అత్యధికంగా జరగడంతో అయితే ఎక్కడికక్కడ తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే దీన్ని నిలుపుదల చేయాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ ఎంతైనా ఉందని చెప్పేసి ఎవరైతే కొమ్ముకొస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయికంతో సూర్యప్రకాష్, పంత్రా టీవీ, విశాఖపట్నం. భద్రాద్రి సీతారాముడిని మంత్రి పొంగులేటి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా దేవస్థానం అధికారులు తీర్థప్రసాదాలు శేష వస్త్రాలతో సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.